ఆరోగ్య శాఖ మీద కోవిడ్-19 అనేది ఎలా ప్రభావం చూపింది? ఆహ్, ఆరోగ్య శాఖ మీద ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ రోజుకి కూడా ఈ కోవిడ్‌ని నిర్మూలించడానికి వ్యాక్సినేషన్ ఏదైతే ఇంపార్టెంట్ అని అందరూ చెప్తూ వస్తున్నారో, ఈ వ్యాక్సినేషన్ రేట్‌ని మనం చూసినట్లయితే సో ఫార్ సో ప్రతి 100 మందికి కూడా ఒక 21.26 అంటే రఫ్‌గా 21 పీపుల్ 100 మందిలో 21 మందికి ఒకసారి కానీ, 2 సార్లు కానీ వ్యాక్సినేషన్ చేయడం జరిగింది. అంటే 2 సార్లు కాదనుకోండి. అంటే ఒకసారి చేసిన వాళ్ళని, 2 సార్లు చేసిన వాళ్ళని కలిపి మనము యాడ్ చేసినట్లయితే ఆ పర్సెంటేజ్ 21% వస్తుంది. అయితే మన దేశంలో ఇంకా 79% పీపుల్ ఈ వ్యాక్సినేషన్ చేయకుండా ఉండబడి ఉన్నారు. అయితే ఈ వ్యాక్సినేషన్ చేయకుండా ఉండబడిన వాళ్ళ వల్ల ఎంతవరకు మనకి రానున్న రోజుల్లో ఈ కోవిడ్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉన్నటువంటిది అది సైంటిస్ట్స్ ఆఫ్ కోర్స్ దే హావ్ టు టేక్ ఏ కాల్. బట్ ఈ వ్యాక్సినేషన్ అనేటువంటిది మనం మినిమల్ రేట్ లో ఉన్నాము. అందుచేత మనం ఫుల్ గా ఆఫీసెస్ కానీ బిజినెస్ వ్యవస్థలను కానీ నడపలేకుండా ఉన్నాము. అంతేకాకుండా ఇంకొక విషయం, మన పాలసీ మేకర్స్, మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా దృష్టిలో పెట్టి ఆచరణలో పెట్టవలసిన విషయం ఏంటంటే, ఇప్పుడు మన దేశంలో ప్రతి 1000 మందికి కూడా ఒక ఒక బెడ్ కన్నా తక్కువ, అంటే హాఫ్ బెడ్ అవైలబిలిటీ ఉంది హాస్పిటల్స్ లో. మొత్తం ఉన్న హాస్పిటల్స్ అన్ని తీసుకుని మొత్తం మన జనాభాతో చూసినట్లయితే ప్రతి 1000 మందికి ఒక హాఫ్ బెడ్ ఉంది. అంటే ఒక మనిషి అంటే ఒక మనిషికి కూడా ఒక బెడ్ కూడా లేదనమాట. సో అటువంటి పరిస్థితుల్లో మన హాస్పిటల్ బెడ్స్ ని, హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఈ ఆరోగ్య రంగంలో పెంచవలసిన అవసరం ఎంతైనా ఉంది, మనం ఈ పాండమిక్స్ ని ధైర్యంగా ఎదుర్కోవడం కోసం. ఓకే. పెరుగుతున్న ధరలపై మీ అభిప్రాయం ఏంటి? ధరల పెరుగుదలలో ముఖ్యంగా ఈ పెట్రోల్ ప్రైసులు, డీజిల్ ప్రైసులు కూడా బాగా పెరుగుతున్నాయండి. దీనికి కారణం ఏంటంటే, గత 6 నెలల్లో కూడా ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరగడం ఒకటి. అంతేకాకుండా మన దేశం 80%, 70 to 80% క్రూడ్ ఆయిల్ మనం ఇంపోర్ట్ చేసుకుంటాం అనమాట. అలా ఇంపోర్ట్ చేసుకోవడం కారణం చేత ఈ ఆయిల్ కంట్రీస్ లో ఈ ఆయిల్ ప్రైసెస్ పెరగడం కారణం చేత ఆ ప్రైసెస్ పెరిగే ప్రభావం ఆన్ డే టు డే బేసిస్, మార్క్ టు మార్కెట్ బేసిస్ మన దేశంలో కూడా డైరెక్ట్ గా ఇంపాక్ట్ అవుతూ ఉంటుంది. అదొక కారణం అయినట్లయితే, ఇంకొక మెయిన్ కారణం ఏంటంటే, మన దేశంలో పెట్రోల్ మీద 58% ట్యాక్సెస్, అంటే 58% ట్యాక్సెస్ పెట్రోల్ మీద మన గవర్నమెంట్లు, బోత్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ తీసుకుంటూ ఉన్నాయి. అదేవిధంగా డీజిల్ మీద 52% అనమాట. సో 100 రూపాయలు అయినట్లయితే 100 రూపాయలు పర్ లీటర్ చూసుకున్నట్లయితే 58 రూపాయలు గవర్నమెంట్ ట్యాక్సెస్ రూపంలోనే తీసుకోవడం చేత ఈ పెరుగుతున్న ధరల కారణంగా, ఈ పెరుగుతున్న ముడి ధరల కారణంగా ఈ ట్యాక్స్ రేట్స్ కూడా పెరుగుతూ వస్తున్నాయి అనమాట. దాంట్లో గవర్నమెంట్ అనేటువంటిది ప్రస్తుతం ఉన్న కోవిడ్ పరిస్థితుల్లో, ప్రస్తుతం ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ పరిస్థితుల్లో ఒక డెసిషన్ తీసుకోవచ్చు. ఏంటంటే ఈ ట్యాక్స్ తగ్గించి టెంపరీ రిలీఫ్ ఇచ్చి మళ్ళీ ఎప్పుడైతే ఆర్థిక వ్యవస్థ మళ్ళీ బాగుపడుతుందో అప్పుడు మళ్ళీ దాన్ని కాస్ట్ పెంచవచ్చు. అయితే పెరుగుతున్న ధరలు మాత్రం, ఈ పెరుగుతున్న పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు మాత్రం దేశానికి ఒక ముప్పుగా పరిణమిస్తాయి. ఎందుచేతంటే పెట్రోల్ పెరిగితే ఒక వెహికల్స్ నడపడానికి అయ్యే కాస్టే కాదు, మన జనరల్ ట్రాన్స్పోర్టేషన్ కాస్టు, మన ముడి పదార్థాలని ట్రాన్స్పోర్టేషన్ చేయడానికి అయ్యే కాస్టు, దాని ద్వారా రకరకాల ధరలు, అన్ని రకాల ధరలు కూడా పెరుగుతాయి. ఆ ధరల పెరుగుదలే మనం యాక్చువల్ చూస్తున్నాం. మనం ఏ విధంగా చూస్తున్నాం అంటే, మన లేటెస్ట్ నెంబర్స్ చూసుకున్నట్లయితే మన ఇన్ఫ్లేషన్ 6.3% స్టేజ్కి చేరుకుంది 4.23% నుంచి. అంటే గత నెలలో 4.23% ఉన్నట్లయితే ప్రస్తుతం 6.3% ఇన్ఫ్లేషన్ రేట్ పెరిగింది. ఈ ఇన్ఫ్లేషన్ రేట్ కారణం డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ ఈ పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు పెరగడం అని చెప్పచ్చు. అంతేకాకుండా మనం ఇంకోటి విషయం చూడాలి. ఏంటంటే ప్రొడ్యూసర్ ప్రైసెస్, అంటే ఈవెన్ మ్యానుఫ్యాక్చర్ ఎండ్ లో కూడా ప్రైసెస్ రేట్స్ పెరిగాయి. ఆ ఇండెక్స్ ఏ విధంగా పెరిగిందంటే 132 నుంచి 135 పెరిగింది ఒక మంత్ లో. అంటే ఆల్మోస్ట్ 3 పాయింట్స్ పెరిగింది. అది కూడా ఒక డేంజర్ సిగ్నల్. దానికి కారణం ఇవే, ఈ రేట్స్ పెరగడం. అంతేకాకుండా మీరు ఇంకోటి చూడాల్సింది ఏంటంటే ఫుడ్ ఇన్ఫ్లేషన్. ఫుడ్ ఇన్ఫ్లేషన్ 2.02 నుంచి 5.01 పెరిగిందండి. అంటే ఆల్మోస్ట్ 3 పాయింట్స్ పెరిగిందండి. ఇది డైరెక్ట్ గా
అందరి ఆ, అందరి వ్యక్తుల మీద ఉంటుంది. ఫుడ్ కన్సంప్షన్ చేసే మన అందరి మీద ఉంటుంది. అంతేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్లు కూడా పెరిగాయి. ఇవన్నీ చూసుకున్నట్లయితే ఈ ధరల పెరుగుదలకి మెయిన్ కారణమైన ఈ పెట్రోల్ డీజిల్ ప్రైసెస్ కి ఆ, ఒక ఆ, ప్రస్తుతానికి కంట్రోల్ అనేటువంటిది మళ్ళీ తీసుకొస్తే ఆ టాక్సేషన్ మీద టాక్సేషన్ తగ్గించినట్లయితే, ఏదైతే సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ చేతుల్లో ఉన్నాయో అది కొంచెం తగ్గించినట్లయితే ఈ టైంలో అది ప్రజలకి కొంచెం మంచి జరిగించే అవకాశం ఉంటుందని నేను భావిస్తానండి. ఓకే, ప్రస్తుతం వాణిజ్య పరిస్థితులు ఎలా ఉన్నాయి? హలో. ప్రస్తుతం వాణిజ్య పరిస్థితులు ఎలా ఉన్నాయి? ట్రేడ్ పరిస్థితులకు వచ్చినట్లయితే మనం ఆ, మన మన దేశంలో ఒకసారిగా చూసినట్లయితేనండి, బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ నెగిటివ్ లో ఉన్నాం. అంటే బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అని దేనంటారంటే, మనం చేసే ఎక్స్పోర్ట్స్ కి మనం చేసే ఇంపోర్ట్స్ కి మధ్య వ్యత్యాసాన్ని బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అంటారు. ఈ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ పాజిటివ్ లో ఉంటే అర్థం ఏంటన్నమాట, మనం ఎక్స్పోర్ట్స్ ఎక్కువ చేస్తున్నాం అని అర్థం. బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ నెగిటివ్ గా ఉంటే మనం ఇంపోర్ట్స్ ఎక్కువ చేసుకుంటున్నాం అనేటువంటిది ఒక మీనింగ్ అనమాట. ఒక మీనింగ్ కాదు, దాని అర్థం అదే అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ మనం నెగటివ్ లో -$60 to 80 million ఉందండి. అది ఒక విధంగా చెప్పాలంటే అలార్మింగ్ సిచ్యువేషన్. అంటే మన ఇంపోర్ట్స్ పెరిగిపోయాయి, ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయాయి. అంతేకాకుండా మన కరెంట్ అకౌంట్ కూడా డెఫిసిట్ లో ఉంది. ఎంత డెఫిసిట్ లో ఉందంటే $1,724 million డెఫిసిట్ లో ఉందన్నమాట. అంతేకాకుండా మన ఎక్స్పోర్ట్స్ దే ఆర్ అరౌండ్ $32,270 million, whereas imports $38,550 అన్నమాట. ఇంకొక పెక్యులర్ విషయం ఏంటంటే, మన ఎక్స్టర్నల్ డెట్ పెరుగుతూ వస్తుంది. మనం ఎక్కువగా డెట్ మీద డిపెండ్ అయిపోయాం అట్ ప్రెసెంట్. ఆ డెట్ $5,63,487 million అండి. అంటే మన జీడిపిలో 65% మనం డెట్టే ఉందన్నమాట. అంటే డెట్ ప్రపోర్షన్ లెవెల్స్ బాగా పెరిగిపోతున్నాయి. దీనివల్ల డెట్ సర్వీస్ చేయడానికి అవసరమైన ఇంట్రెస్ట్ కూడా పెరుగుతోంది. ఆ ఇంట్రెస్ట్ బర్డెన్ కారణంగా ఆ ఇంట్రెస్ట్ ని, ఈ డెట్ ని రీపే చేయడంలోనే మన యొక్క ఎనర్జీస్, ఎఫర్ట్స్ అన్ని కూడా పెట్టడం జరుగుతోంది. అందువల్ల డెవలప్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ లేకుండా ఆ ఫోకస్ బాగా తగ్గిందనమాట బేసికల్ గా. అది ఈ మన యొక్క ట్రేడ్ విషయాలకు వచ్చినట్లయితేనండి. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉందండి? కేంద్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? హలో. కేంద్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితి ఎలా ఉందండి? గుడ్ క్వశ్చన్ అండి. కేంద్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం మాత్రం చాలా ఏమనాలి, చాలా దుర్భరమైన పరిస్థితిలో ఉంది. ఎందుచేతంటే గవర్నమెంట్ డెట్ టు జీడిపి అంటారండి. ఏ గవర్నమెంట్ కైనా అప్పు అనేటువంటిది ఎంతవరకు తీసుకోవాలి, మనం చెల్లింపదగ్గ మన స్తోమత వరకు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. ఆ చెల్లింపు అనేటువంటిది ఒక హెల్దీ రేషియో అనేటువంటిది ఉంటుందన్నమాట. మనకి ఎన్ని అసెట్స్ ఉన్నాయో అట్లీస్ట్ దానికి మనం హాఫ్ ప్రపోర్షన్ లో తీసుకోవడం జరుగుతూ ఉంటుంది జనరల్ గా. అయితే ప్రస్తుతానికి మన దేశంలో ఏమైందంటే, గవర్నమెంట్ డెట్ టు జీడిపి 69.62% ఉందండి. అంటే మనం 70% డెట్, మనకు వచ్చే ఆదాయంలో 70% మన దేశం మొత్తం మీద వచ్చే ఆదాయంలో 70% డెట్ రూపేణా మన గవర్నమెంట్ ఆల్రెడీ తీసుకోవడం జరిగింది. సో అంచేత ఆ డెట్ అనేటువంటిది చాలా అలార్మింగ్ విషయము. ఈ డెట్ తీసుకుంటున్నాం ఓకే, కానీ ఆ డెట్ ని మనం ఎక్కడ ఖర్చు పెడుతున్నాం, ఆ ఖర్చుని ఏమంటారంటే ఆర్థిక దీని పదాల్లో ఫిస్కల్ ఎక్స్పెండిచర్ అంటారు అనమాట. ఆ ఫిస్కల్ ఎక్స్పెండిచర్ అంటే అది మనం గవర్నమెంట్ రన్ చేయడానికి, సెక్యూరిటీ రన్ చేయడానికి, తర్వాత మినిమం మెయింటెనెన్స్ కాస్ట్ చూసుకోవడానికి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ శాలరీస్ ఇవ్వడానికి, మామూలు వ్యవస్థను నడిపించడానికి అవసరమైన ఖర్చుల నిమిత్తం మనం వాటిని ఉపయోగిస్తూ ఉంటాం. సో అలా చేస్తున్నప్పుడు ఆ ఖర్చు మనకి ఎక్కువ పెరుగుతూ ఉన్నప్పుడు మనకి లాంగ్ టర్మ్ లో దేశంలో ఖర్చు పెట్టి ఆ డబ్బు ద్వారా మళ్ళీ రెవెన్యూ జనరేట్ చేయగలిగే శక్తిని మనం ప్రస్తుతానికి కోల్పోతాం. దానికి కారణం ఏంటంటే మనకి డెట్ ఎక్కువయ్యి ఆ డెట్ రీపేమెంట్ చేయడానికి, ఆ ఇంట్రెస్ట్ రేట్ బర్డెన్ భరించడానికి మన దగ్గర వనరులు వాటికే సరిపోవడంతో మనం ఆర్థిక వ్యవస్థలో లాంగ్ టర్మ్ అనేటువంటి ఒక ఫోకస్ ని
మనం మర్చిపోయాం అని చెప్పాలండి. ఓకే. కేంద్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితిపై మీ అభిప్రాయం? ప్రస్తుతం ఏ విధంగా అయితే వాళ్ళు ఈ డెట్ ని తీసుకుని దేశాన్ని ప్రస్తుతాన్ని నడిపిస్తున్నారు, అదేవిధంగా రీసెంట్ పాస్ట్ లో ఆర్బీఐ దగ్గర నుంచి కూడా డివిడెండ్ రూపంలో సర్ప్లస్ మనీని గవర్నమెంట్ తీసుకోవడం జరిగింది. అయితే మీరు చూసినట్లయితే గత సంవత్సరం, ఈ సంవత్సరం 2 సంవత్సరాల్లోనూ కూడా ఈ కోవిడ్ టైంలో క్యాష్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పేసేటువంటి ఒక పథకం మొదలెట్టారు. ఈ క్యాష్ డిస్ట్రిబ్యూషన్ అనేటువంటి పథకంలో ఏమవుతుందంటే ఎవరికి అకౌంటబిలిటీ ఉండదు. నిజంగా అది ఆ లబ్ధిదారులకు చెందుతుందా మనీ, అయితే మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా కొట్టేస్తున్నారా, అయితే ఈ డబ్బు అంతా ఎక్కడికి పోతుంది అనేటువంటి అకౌంటబిలిటీ లోపించిన పరిస్థితుల్లో ఈ కోట్లాది రూపాయల ఖర్చు ఈ క్యాష్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా చేసి గవర్నమెంట్స్ నిజంగా ఏ విధమైన వెసులుబాటు ఇండివిజువల్స్ కల్పిస్తున్నారు అనేటువంటిది ఒక క్వశ్చన్ ఏర్పడుతుంది. దాన్ని ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ వన్ నీడ్స్ టు స్టడీ అండ్ కమ్ టు ఏ సైంటిఫిక్ వే ఆఫ్ కంక్లూజన్ వెదర్ ఇట్ ఈస్ బెనిఫిటింగ్ ద పీపుల్ ఆర్ నాట్ అని చెప్పండి. ఓకే. ఇప్పుడున్న పరిస్థితుల్లో వినియోగదారులు ఎలా ఉన్నాయి, రాబోయే కాలంలో ఇంకా ఎలా ఉండబోతున్నాయి? అంటే ప్రస్తుత పరిస్థితుల్లో మనం కన్జ్యూమర్ అంటే వినియోగదారులు కన్జ్యూమర్ల గురించి మాట్లాడినప్పుడు మన దేశంలో కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ 100 పాయింట్లకు గాను 52 పాయింట్లే ఉందండి. అంటే ప్రస్తుతం కన్జ్యూమర్ అనేటువంటి వ్యక్తి ఆదాయం తగ్గిపోవడం చేత వినియోగదారుడు ఏం చేస్తున్నాడంటే ఆదాయం తగ్గిపోయింది, అన్ఎంప్లాయ్మెంట్ రేట్స్ పెరిగాయి, ఫ్యూచర్లో ఎంప్లాయ్మెంట్ ఎప్పుడు వస్తుంది అనేటువంటి విషయం ఇంకా ఎవరికి సర్టినిటీ లేదనమాట. ఆ లేని కారణం చేత వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ యొక్క ఎక్స్పెండిచర్ ని పోస్ట్పోన్ చేసేసుకుంటున్నారు. ఉన్న ఆదాయానికి సరిపడట్టుగా వాళ్ళ ఖర్చులను కూడా పరిమితం చేసుకుంటున్నారు. అందుచేతనే మీకు కన్జ్యూమర్ స్పెండింగ్ లో కూడా లాట్ ఆఫ్ చేంజ్ వచ్చింది, అంటే తగ్గుతుంది అనమాట. కన్జ్యూమర్ స్పెండింగ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇస్ రెడ్యూసింగ్ అనమాట. అంతేకాకుండా కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ కూడా తగ్గిపోతుంది అనమాట. కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ తగ్గిందంటే అర్థం ఏంటంటే కన్జ్యూమర్ స్పెండ్ చేయట్లేదు, స్పెండ్ చేయడానికి వెనుకాడుతున్నాడు అనేటువంటి అర్థం అనమాట. సో కన్జ్యూమర్ ఈ విధంగా ఉన్న పరిస్థితుల్లో ఆ కన్జ్యూమర్కి కావాల్సిన కన్జ్యూమర్ జేబులో డబ్బులు వచ్చేటువంటి మార్గాల్ని గవర్నమెంట్ అన్వేషించవలసిన అవసరం ఉంది. అంటే ఏంటి, వాళ్ళకి ఏదైనా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి. వాళ్ళు డైరెక్ట్ గా డబ్బులు ఇస్తున్నామని చెప్పి వాళ్ళకి అందరూ తెలియకుండా ఆ విషయాల్లో నిమగ్నమయ్యే కన్నా వాళ్ళు చేయవలసిన పని ఏంటంటే ఒక ఉపాధి చూపించి ఆ ఉపాధి ద్వారా వాళ్ళకి ఆదాయం వచ్చే మార్గాల్ని గవర్నమెంట్ చేస్తే అది అందరికీ లాభకరంగా ఉంటుంది. అంతవరకు కూడా నేను అనుకునేది ఏంటంటే మళ్ళీ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ తగ్గి ఎంప్లాయ్మెంట్ రేట్ పెరిగే వరకు కూడా కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ పెరిగే అవకాశం లేదండి. అంతవరకు కూడా కన్జ్యూమర్ విల్ గో ఆన్ పోస్ట్పోనింగ్ హిస్ నీడ్స్. ఓకే. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ముందు ముందు ఇంకా ఎలా ఉండబోతుంది బిజినెస్? ముందు నా ఉద్దేశం ప్రకారం ఈ సంవత్సరం మనకి ఇంకా చాలా వాటిల్లో క్లారిటీ లేదండి. క్లారిటీ అంటే ఏంటి, ఈ పాండమిక్ ఫర్దర్ ఎలా ఉంటుంది, ఈ పాండమిక్ ఫర్దర్ ఎలా ఉంటుంది, మనం ఎప్పటిలోగా 60% వరకు పీపుల్ యొక్క వ్యాక్సినేషన్ చేయించగలుగుతాము మన దేశంలోనూ అనేటువంటి విషయాల్ని చాలా కీన్ గా ఆలోచించవలసిన పరిస్థితి ఉంటుంది. ఆ పరిస్థితుల్లో మన దేశంలో ఇప్పుడున్న రేట్ ప్రకారం చూసినట్లయితే, వ్యాక్సినేషన్ రేట్ ప్రకారం చూసినట్లయితే అందరూ 2 days పడే నాటికి వాళ్ళు కనీసం నెక్స్ట్ ఇయర్ మార్చ్ వరకు వచ్చే అవకాశం ఉంది. ఈలోగానే మళ్ళీ వేవ్స్ వచ్చి మళ్ళీ సెకండ్ థర్డ్ వేవ్ అని చెప్పి అవన్నీ వచ్చి వాటి ఇంటెన్సిటీ ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా సైంటిస్ట్ కూడా వాళ్ళు ప్రాపర్ గా ప్రిడిక్ట్ చేయలేకపోతున్నారు. అంటే వస్తాయి అని చెప్పగలుగుతున్నారు కానీ సర్టినిటీతో ఇలా వస్తుంది, ఇంత డివాస్టేషన్ జరుగుతుంది అని చెప్పలేకపోతున్నారు. సో ఈ వైరస్ ని నోవెల్ కోవిడ్-19 కరోనా వైరస్ అంటారు కాబట్టి, నోవెల్ వైరస్ కాబట్టి ఈ ఎస్టిమేట్స్ ఎవరు కూడా చేయడం కష్టం అవుతుంది. అయితే యాజ్ అండ్ వెన్ దే కమ్, వన్ నీడ్స్ టు ప్రిపేర్ దెమ్సెల్వ్స్ టు కంబాట్ ఎనీ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్. ఆ నేపథ్యంలో నేను అనుకునేది ఏంటంటే గోయింగ్ ఫార్వర్డ్ మనకి బిజినెసెస్ లో గ్రోత్ రేట్స్ తగ్గే అవకాశం ఉందండి. అంతేకాకుండా జీడిపి గ్రోత్ రేట్ ఏదైతే సూచికో మొత్తం దేశంలో ఉన్న ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కి, అగ్రికల్చర్ కి, సర్వీసెస్ కి ఏదైతే దాన్ని మనం ఇండెక్స్ సూచి అంటామో
ఆ జీడిపి గ్రోత్ రేట్ అనేటువంటిది ఈ సంవత్సరం ఎనీవేర్ బిట్వీన్ 4.25% ఉండొచ్చండి ఐడియలిస్టిక్ గాను. అది ప్రస్తుతము మన వాళ్ళు 7.9% అంచనా వేస్తున్నారు, కానీ 4.5 to 5% ఈజ్ రియలిస్టిక్ అండ్ ఐడియలిస్టిక్ అజంప్షన్ అండి. సో గోయింగ్ ఫార్వర్డ్ మనం ఏంటంటే ఈ సంవత్సరం కూడా ఒక 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 ట్రెండ్ విత్ ఏ నార్మల్ గ్రోత్ ట్రెండ్ మనం చూసే అవకాశం ఉంది. అంతకు మించి మనం ఓవర్గా ఎక్స్పెక్ట్ చేసేటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతానికి లేవండి. ఓకే. దేశ ఆర్థిక పరిస్థితి అభివృద్ధి చెందాలంటే ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మీరు చూసినట్లయితే కన్జంప్షన్ తగ్గిపోయిందండి కంట్రీలో. కన్జంప్షన్ తగ్గిపోవడానికి కారణం ఏంటంటే ఏ వ్యక్తికైనా కానీ ఆదాయపు వనరులు అందుబాటులో ఉండాలి, అలా ఉండేటటువంటి చేసేటువంటి బాధ్యత ప్రభుత్వానికి. అయితే ప్రభుత్వాలు అన్ఫార్చునేట్ గా ఏం చేస్తున్నాయంటే ఈ వెల్ఫేర్ ఎక్స్పెండిచర్ కింద ఖర్చు పెట్టేస్తున్నాయి డబ్బుల్ని. ట్యాక్స్ పేయర్స్ డబ్బులన్నింటినీ కూడా వెల్ఫేర్ ఎక్స్పెండిచర్ కింద ఖర్చు పెట్టేసేసి జనాలకి ఉపాధి కల్పించే మార్గాలను చూపించకుండా ఏవో డబ్బులు పంచిపెట్టేస్తున్నాం అని చెప్పి, నిజంగా పంచిపెడుతున్నారు లేదో వాటి అకౌంటబిలిటీ మనకి లేదు ఇండియాలో. మనకి ఒక చిన్న కంపెనీ నడపాలంటే అకౌంట్స్ అన్ని మెయింటైన్ చేయాలి. అదే గవర్నమెంట్ నడిపే వాళ్ళు వాళ్ళ అకౌంట్స్ మెయింటైన్ చేస్తున్నా కానీ వాటిని పబ్లిక్ స్క్రూటనీలోకి పెట్టరు. అది పెట్టినట్లయితే అందరికి తెలుస్తుంది ఎక్కడెక్కడ ఏం స్పెండ్ చేశారనేటువంటిది. అంతేకాకుండా మన దగ్గర లోపిస్తున్న విషయం ఏంటంటే మనం ఉండే గ్రామంలో లేకపోతే మనం ఉండే నగరంలో, మనం ఉండే టౌన్స్ లోను ఎప్పుడు ఎక్కడ ఏ రోడ్డు వేస్తారు, ఎప్పుడు ఏ రోడ్డుని కొట్టేస్తూ ఉంటారు, అది కూడా మనకు తెలియవు. అంటే అంత తెలియకుండా మన ప్రాంతంలో ఏం తెలియకుండానే ఒక పొలిటీషియన్ చేస్తున్న ఈ అడ్మినిస్ట్రేషన్ లో వాళ్ళు తీసుకునే ఆర్థిక నిర్ణయాల వల్ల ఎంతవరకు అది ఉత్పాదక శక్తిని పెంచి జనాల్లో ఎంప్లాయ్మెంట్ రేట్ ని పెంచేస్తుంది అనేటువంటి ఒక ఆలోచన ప్రజల్లో రావాలి. దాన్ని వాళ్ళు ప్రెషరైజ్ చేసి అటువంటి దిశగా గవర్నమెంట్స్ నడిపించి గవర్నమెంట్స్ ఆ దిశగా ఆలోచించేలా చేసినట్లయితే ఎంప్లాయ్మెంట్ రేట్స్ పెరిగి దాని ద్వారా మనుషుల దగ్గర కన్జంప్షన్ ఎబిలిటీస్ పెరుగుతాయి, స్పెండింగ్ ఎబిలిటీస్ పెరుగుతాయి. ఆ స్పెండింగ్ ఎబిలిటీ పెరిగిన నాడే మన దేశం అభివృద్ధి చెందుతుంది. అంటే జీడిపి పెరుగుతుంది అనమాట. మన దగ్గర డబ్బు ఉంటే ఎక్కువ ఖర్చు పెడతాం, ఎక్కువ ఖర్చు పెట్టడం వల్ల ఎక్కువ ఉత్పత్తి జరుగుతుంది, ఎక్కువ ఉత్పత్తి జరగడం వల్ల జీడిపి పెరుగుతుంది. ఆ జీడిపి పెరగడం వల్ల అందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ వస్తుంది, అందరికీ కూడా పని దొరుకుతుంది, అందరికీ కూడా ప్రొడక్షన్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం వస్తుంది. వీటిలన్నిటికీ జరగడానికి నేను అడిగింది ఏంటంటే ఒక విధమైన ప్రిన్సిపల్డ్ గవర్నెన్స్ ఓరియంటెడ్ స్పెండింగ్ ఫ్రమ్ ది గవర్నమెంట్ సైడ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది ఈరోజు చర్చా కార్యక్రమం చూసారు కదా. మరో చర్చా కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.